హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా మనసులో కొన్ని భావాలు మీతో పంచుకోవాలి అనుకుంటున్నా. 2000 సంవత్సరం ఎంపీఎల్ హై స్కూల్ పీచిపాలెం నరసాపురం. మనకన్నా వెనకాల బ్యాచ్ ముందు వాళ్ళు గెట్ టుగెదర్ చేసుకున్నారు. మనం ఎందుకు చేసుకోలేదు? మనలో కొంతమంది అయినా మంచి పొజిషన్లో ఉన్నారా? ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్, ఇంజనీర్స్, బ్యాంక్ ఎంప్లాయ్, టీచర్స్, ఇంకా ఎంతమంది బతుకు పోరాటం చేస్తున్నారు. మనతో కలిసి చదువుకున్న వాళ్ళు కొంతమంది ఈ భూమి మీదే లేరు. ఈ మధ్య నాకు ఎదురైన సంఘటన, చిన్ననాటి ఫ్రెండ్ నెంబర్ దొరికింది అని ఆశగా ఫోన్ చేశా. అవతలి వ్యక్తి ఫ్రెండ్స్ గురించి, స్కూల్ మెమోరీస్ గురించి పంచుకోవడానికి ఇష్టపడలేదు. అది వాళ్ళ పర్సనల్ అనుకోండి. స్కూల్ టీచర్స్ ఎంతమందికి గుర్తున్నారు? స్కూల్ మరియు వస్తువులు ఎంతమందికి గుర్తున్నాయి? కొంతమంది టీచర్స్ సబ్జెక్ట్ మాత్రమే నేర్పించారు. కొంతమంది టీచర్స్ సమాజంలో ఎలా ఉండాలో నేర్పించారు. కొంతమంది కాలక్షేపానికి. డియర్ ఫ్రెండ్స్, మీకు గుర్తుందా? మన 10th అప్పుడు ఒకసారి రిటైర్ అయ్యి వెళ్ళిపోయారు. ఒకరు ప్రెగ్నెంట్, ఇంకొకరు ట్రాన్స్ఫర్ అయ్యారు. అప్పుడు పెద్దలకు ట్యూషన్ పెట్టాలి, దగ్గరుండి చదివించాలని తెలియదు. ఆ సంవత్సరం చాలామంది ఫెయిల్ అయ్యారు. మన బ్యాచ్లో 10th తోటే చదివి ఆపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. స్కూల్ డేస్ తలుచుకుంటే చాలా హాయిగా ఉంటుంది. కొన్ని బాధపడేవి కూడా. వాష్రూమ్స్ ఉండేవి కాదు, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి నీళ్లు కూడా ఉండేవి కాదు. పిల్లలకు పీటీ పీరియడ్ ఉండేది, కానీ గ్రౌండ్ ఎక్కడుందో. ఇప్పుడు ఆ స్కూల్ పరిస్థితి ఎలా ఉందో తెలియదు. చాలామంది సీఎంలు మారారు. మరి స్కూల్ గుర్తున్నాయా? మన స్నాక్స్ చిలగడ దుంపలు, జామకాయలు, శనక్కాయలు. ఈ సంసార బంధాల్లో అప్పుడప్పుడు మన స్నేహితులను కలిసినప్పుడు అన్నీ మరిచి చిన్నపిల్లలం అయిపోతాం. ఎండాకాలంలో కూలింగ్ వాటర్లా, శీతాకాలంలో చలిమంటలా, వర్షాకాలంలో వేడి వేడి పకోడీలా ఎల్లప్పుడూ ఇలాగే కలిసుందాం. ఇంకా కొంతమందిని కలుపుకుపోదాం. I want your children to be in a good position and be a good person in the society. All the best to all. మా 10th క్లాస్ ఫేర్వెల్ అప్పటి మధుర జ్ఞాపకాలు. ఈ మధ్యన మా ఫ్రెండ్స్ అందరం కలిసి గడిపిన క్షణాలు కొన్ని మీకోసం చూసి ఆనందించండి. ఇట్లు మీ గీత. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.